హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఈరోజైతే నేను చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేయాలి, ఈజీగా అంతే విధంగా చాలా టేస్టీగా అయితే నేను ఎలా చేస్తున్నానో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ప్రాసెస్లో అయితే చేస్తే గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. నేనైతే 1 కేజీ చికెన్ని క్లీన్ చేసి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ వేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఈ లోపైతే కడాయి పెట్టేసుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసి సరిపడా కొంచెం అయితే జీలకర్ర వేసానండి. అది మనకి ఏంటంటే ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో మనం మసాలా వేసుకుంటాం కదా, సో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకని చెప్పి సో వేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఈ రెండింటిని వేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు, మనం ఉప్పు ఆల్రెడీ కొంచెము చికెన్లో వేసుకుంటాం కదా, సరిపడా చూసుకొని వేయాలండి దీంట్లో. సో దీంట్లో ఉల్లిపాయలకి సరిపడా అయితే నేను వేసాను, తర్వాత లాస్ట్లో చూసుకొని వేసుకుందామని. సో వీటిని మాత్రం చక్కగా గోల్డెన్ కలర్లోకి మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయ ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది కర్రీకి. ఆ ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయితేనే బాగుంటుంది అనమాట. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉంచుకొని ఈ విధంగా నేను తురుముకున్న ఇది వెల్లుల్లి అలాగే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నానండి. తురమడం అంటే మామూలుగా మనము కొబ్బరి కానీ అలాగే క్యారెట్ కానీ తురిమేది ఉంటుంది కదండి, దాంట్లోనే నేను అప్పటికప్పుడు అల్లమును వెల్లుల్లిపాయి ఇలా తురుముకుంటాను అనమాట. తురుముకుని దాన్ని వేసాను, మిక్సీలో అయితే పెట్టింది కాదు. అప్పటికప్పుడైతే ఈ విధంగా చేస్తాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తురిమి వేసుకుంటే. సో అది కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. వేసుకొని దీంట్లో వాటర్ అనేది వచ్చే వరకు కూడా మనము మూత పెట్టుకొని ఉంచుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గుతుందండి. దాంట్లో వాటర్ వచ్చిన తర్వాతనే మనము ఏంటంటే రిమైనింగ్ వాటర్ పోయాలి. ఫస్ట్ అయితే వాటర్ అయితే ఎవ్వరు పోయకండి, చక్కగా ఇలా మూత పెట్టేసి ఉంచితే దాంట్లో నుంచి వాటర్ వస్తాయి. అప్పటి వరకు అయితే ఉందాము. ఈ లోపైతే నేను ఇంకోండి ఇది మసాలా గ్రేవీకి అయితే ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. అలాగే గసగసాలు, కొంచెం జీడిపప్పు, ఆ మూడిటిని కూడా తీసుకొని చక్కగా కొద్దిగా వాటర్ పోసి మనం బ్లెండ్ చేసుకుంటే మెత్తటి పేస్ట్ అవుతుందండి. ఇదైతే పక్కన పెట్టుకోండి. ఇదేంటంటే మనకి లాస్ట్లో వేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఈ లోపైతే ఆయిల్ అయితే ఇంకొంచెం చూసారా, ఆయిల్ సపరేట్ అయ్యి వాటర్ కంటెంట్ కూడా వచ్చేసింది. ఇలాగ మొత్తం కూడా ఎగిరే వరకు ఉంచుకోవాలి. సో ఇలా ఎగిరిపోతున్నప్పుడు మనము కారం కూడా వేసుకోవాలండి. కారం కూడా వేసుకొని ముక్కకు పట్టే వరకు కూడా ఒకసారి తిప్పేసుకొని అది కూడా డ్రై అయ్యే వరకు ఉంచుకుంటే బాగుంటుంది మూత పట్టేసి. సో మనకేంటంటే కారం కూడా మంచిగా ముక్కకు పడుతుంది అనమాట. ఇంకొన్ని ఆయిల్ సపరేట్ అయింది కదా. సో ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలితే అంత అయితే వేసుకోవాలండి. ఎన్నో వాటర్ అయితే పట్టవు, నేను కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే మన చికెన్లో వచ్చిన వాటర్కే ఆల్మోస్ట్ ఒక 50% అయితే ఉడుకుతుంది. సో ఇంకొక 50% గ్రేవీ కావాలి కాబట్టి మనమైతే ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈ వాటర్ని ఒక 5-10 మినిట్స్కి చూసినట్లయితే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ టైంలో మనం పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసి అలాగే కొంచెం మీ దగ్గర గరం మసాలా ఉంటుంది కదండి, మనకి దాల్చిన చెక్కను లవంగాలు పట్టింది ఆ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఇంకా మళ్ళీ మనం డిస్టర్బ్ చేయవలసిన లేదు. కర్రీని మూత పెట్టేసి దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇవంతా గ్రేవీ అంతా కూడా ముక్కకి పడుతుంది. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. మనం వేసిన ఈ పేస్ట్ ఏదైతే ఉందో లాస్ట్లోది అదే మనకి కూరకి రుచి అనమాట. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. నాకు ఈ గ్రేవీ అయితే చాలండి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనము చల్లారినాక మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి అవుతుంది. అందుకని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇలాగ వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. సో ఇదండి నేను చేసే నా స్టైల్ చికెన్ కర్రీ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.